గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేసుల మీద ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం తమదైన శైలిలో ముందుకు వెళ్తూ ఏపీ హైకోర్టులో అన్ని కేసులని కొట్టేయించుకుంటుంది. ఎందుకంటే మన సిద్ధార్థ రూత్రా గారి ఆదేశాల మేరకు అన్నీ కూడా అలా అలా ముందుకెళ్ళిపోయి మీరు అందరూ కూడా చూశారు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి పాత కేసులన్నింటిని కూడా మొత్తం తీయించుకున్నారు, అన్నీ కొట్టేయించుకున్నారు కేసులన్నీ కూడా. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆ కేసు. ఏసీబీ గత ప్రభుత్వంలో ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నిన్న గురువారం కొట్టేసింది. రద్దు చేసినటువంటి ఆ ఎఫ్ఐఆర్ల మీద 6 నెలల్లో నివేదిక సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్కు నోటిఫైడ్ పోలీస్ స్టేషన్ హోదా లేదని చెప్పేసి గంపగుత్తగా ఎఫ్ఐఆర్లను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీని మీద విచారణ జరిపినటువంటి గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విజయవాడ నమోదు చేసినటువంటి అన్ని ఎఫ్ఐఆర్ల మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్ల మీద 6 నెలల్లో తుది నివేదిక సమర్పించాలని చెప్పేసి కోరడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారేమో ఇక్కడ నిన్న విజయవాడలో ఆవకాయ అమరావతి ఫెస్టివల్లో పాల్గొన్నాడు. పాపం ఆయనకి ఈ విషయం తెలియదేమో. ఆయన మీద నమోదైనటువంటి కేసులని ఏదైతే కొట్టేయించుకున్నాడో ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని మళ్ళీ ఆ కేసుల మీద విచారణ చేయాలా, వాటిని కొట్టేయకూడదని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారో సుప్రీంకోర్టు ఆ ఎఫ్ఐఆర్లను కొట్టేయడానికి వీలు లేదని చెప్పేసి తీర్పు ఇచ్చింది. 6 నెలలు టైం ఇచ్చింది. 6 నెలల్లోనే మొత్తం డేటా కూడా మాకంతా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మన అధికారంలో ఉంటే అన్నీ కొట్టేసుకోవడం కామన్ అయిపోయింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏదో సచ్చీరుడు అయినట్టు ఆయన మీద నమోదైనటువంటి కేసుల్ని వాళ్ళు నియమించినటువంటి అధికారులే క్లియరెన్స్ ఇచ్చేస్తారు, ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి. మళ్ళీ కోర్టుకు వెళ్తారు, అన్ని కేసులు కూడా కొట్టేయించుకుంటారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పాడు, ఇది న్యాయబద్ధం కాదు. చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఏదైతే క్లియరెన్స్ ఇచ్చారో అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్తారో దాంట్లో ఎటువంటి డౌటే లేదు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి పదే చెప్తున్నప్పటికీ కూడా ఎందుకంటే పైన మన సిద్ధార్థ రూత్రా గారు ఉన్నారు కదా, ఆయన ఆదేశాలు గట్టిగా ఉంటాయి. ఆయన ఆదేశాల మేరకు వీళ్ళు ప్రొసీడ్ అయిపోయారు. ఇప్పుడు దెబ్బ చూడండి గట్టి తగిలింది. మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా అన్నీ గడిచిపోతాయి, అన్ని కేసులు కూడా కొట్టేయించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో దెబ్బకి దర్యాప్తు జరగాల్సిందే, ఆ కేసును కొట్టేయడానికి వీలు లేదని చెప్పేసి ఎఫ్ఐఆర్ కొట్టేయడం కుదరదని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. సో ముందు వ్యవహారాలు చాలా సీరియస్గానే ఉంటాయి.